విజయ్ మరియు త్రిష జోడీ అంటే తమిళ అభిమానులకు ప్రాణం. వీరిద్దరూ కలిసి నటించినటువంటి 5 చిత్రాలు గిల్లీ, తిరుప్పాచి, ఆదికురివి మరియు లియో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేశాయి. వారిద్దరి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ కేవలం తెరపైనే కాదు, ఆఫ్ స్క్రీన్లో కూడా ఒక బలమైన స్నేహంలా కొనసాగుతుంది. 20 ఏళ్లకు పైగా వారి స్నేహం చెక్కు చెదరకుండా ఉంది. ముఖ్యంగా గిల్లీ చిత్రంలోని అప్పటి పోడు పాట ఇప్పటికీ సౌత్ ఇండియాలో ఒక క్రేజీ సాంగ్. సుమారు 14 ఏళ్ల విరామం తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చినటువంటి లియో చిత్రంలో ఈ జంట మళ్ళీ కలిసి నటించి అభిమానులను ఉర్రూతలూగించారు. లియో సక్సెస్ మీట్లో విజయ్ త్రిష గురించి మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం ఒక అమ్మాయి హీరోయిన్గా రావడం గొప్ప విషయం కాదు, కానీ 20 ఏళ్ల పాటు అదే ఎనర్జీతో అదే అందంతో అగ్రస్థానంలో కొనసాగడం అద్భుతమని కొనియాడారు. ఈ మాటలు త్రిష పట్ల ఆయనకున్నటువంటి గౌరవాన్ని తెలియజేస్తున్నాయి. 2026 మే 4వ తేదీ కేవలం త్రిష పుట్టినరోజుగా మాత్రమే కాకుండా దళపతి విజయ్ రాజకీయ దిగ్విజయానికి సాక్ష్యంగా నిలిచింది. తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడగా విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ టీవీకే పార్టీ ఒక చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న డిఎంకే మరియు ఏఐడిఎంకేల ఏకఛత్రాధిపత్యానికి విజయ్ తెరదించారని చెప్పొచ్చు. మొత్తం 234 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీవీకే పార్టీ 109 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించి సింగిల్ లారెస్ట్ పార్టీగా అవతరించింది. మే 4వ తేదీ ఉదయం త్రిష తన 43వ పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నిరాడంబరంగా తెల్లటి పూల అలంకరణ ఉన్న దుస్తుల్లో ఆమె స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ సమయంలోనే ఎన్నికల ఫలితాలు వెలువడడం, తన ప్రాణమిత్రుడు విజయ్ ఆధిక్యంలో ఉండడంతో ఆమె మొహంలో రెట్టింపు ఉత్సాహం కనిపించిందని చెప్పవచ్చు. తిరుపతి దర్శనం ముగించుకుని చెన్నై చేరుకున్న త్రిష నేరుగా విజయ్ నివాసానికి వెళ్లారు. విజయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వేడుక చేసుకున్నారు.